నేను మీ స్టేటస్‌లో కూడా ఫాలో అవుతుంటాను. తిరుమలలో అన్య మతస్థులు కూడా ఉద్యోగులుగా ఉన్నారు. అన్యమత ప్రచారం కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మతస్థులు ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారిని వేరే ప్లేసెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తామన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? నిన్న కాదు, వారు వారు అనౌన్స్మెంట్ అయిన వెంటనే చెప్పారు. ఓకే. నిన్న రిపీటెడ్ అది. ఓకే. సెకండ్ టైం హుహు. నాతో చెప్పారు ఫోన్లో, ఓకే. గురూజీ నేను చైర్మన్గా అనౌన్స్ చేసిన కాసేపటికే చెప్పాను, ఓకే. నేషనల్ మీడియాకు కూడా చెప్పాను గురూజీ ఓకే. ఇదే విషయం అని చెప్పారు. నేను చూశానండి, చాలా సంతోషం ఉందని చెప్పాను. ఓకే. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నామంటే దాని శాంక్టిటీని కోరుకుంటున్నాం. అవునండి. ఇప్పుడు మీరు చూశారు, నేను ప్రసాదం ఇచ్చాను, అక్షతలు వేశాను, దండం పెట్టిపోయారు, నన్ను ముట్టుకోకండి నాన్న, నేను పూజ చేసుకోవాలని చెప్పాను. ఓకే. వాళ్ళు కూడా, మీరు కూడా అలా రెస్పెక్ట్గా ఉన్నారు. ముట్టుకునే వద్దు అంటే ఎలాగ సార్ అది? అది రెడిక్యులస్ కదండి, వితండవాదం అవుతుంది కదా. అవును. నువ్వుకేమో వెంకటేశ్వర మీద నమ్మకం లేదు, ఓకే. నీ పేరు వెంకటేషు, నువ్వు వేరేదాన్ని నమ్ముతావు, అక్కడికే వెళ్ళు.